సో మళ్ళీ మీరు ప్రజల్లో తిరుగుతున్నారు. 2019లో మళ్ళీ మీరు ఎంపీ అవటానికి బాటలు వేసుకొని. అంటే నేను ఇప్పుడు ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఓడిపోయి ఉన్నా, ఆ కాన్సులో ప్రజలు ప్రభుత్వం మాది కాబట్టి ఏంటంటే డెఫినెట్గా మమ్మల్ని ఆశిస్తారు. వాళ్ళ యొక్క ఈతి బాధలు అన్ని బాధలు కూడా ప్రభుత్వానికి వినియోగించి మళ్ళీ మాకు రిడ్రెస్ చేయండి అని చెప్పేసి. మా దగ్గర అందరూ ఎమ్మెల్యేలు లేరు అన్ని పార్లమెంట్ కానీ. ఇప్పుడు అలంపూర్లో లేదా కాంగ్రెస్ ఎమ్మెల్యే, గద్వాలు కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఇటువంటిప్పుడు నా మీద నైతిక బాధ్యత కదండి. ఆ ప్రాంత ప్రజల యొక్క బాధలన్నీ, రిక్వైర్మెంట్స్, నీడ్స్ ఇందాక చెప్పానే. తుమ్మిలది ఎవరు చేయలేదు. మరి చంద్రశేఖరరావు గారు ఈనాడు ఆయన 800 కోట్ల ప్రాజెక్ట్ని ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇద్దంటే అది మేము రిప్రజెంట్ చేస్తే కదా. సో ఓడిపోయినా కానీ ఆయన మనం గౌరవిస్తున్నాం. దట్ ఈస్ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. బ్లెస్సింగ్ అండ్ డిస్గైజే అని చెప్పక తప్పదు. ప్రజల్లో ఉంటేనే, ఓడిపోయినంత మాత్రాన పదవులు ఉంటేనే మనం ప్రజాప్రతినిధిగా తిరగాలనేది కాదండి. ఇక్కడ పదవులు లేకుండా ప్రజల యొక్క వారి అవసరాలను ప్రభుత్వం ఏదున్నా కానీ, వాళ్ళని రూలింగ్ పార్టీ లేదా ఆపోజిషన్ పార్టీ, వాళ్ళకే ప్రజలు గౌరవిస్తారు, సముచిత స్థానం ఇస్తారు. సో ఐఎమ్ ఆల్వేస్ ఇన్ ది కాన్స్టిట్యూన్సీ ఓన్లీ, నాట్ విత్ ద ఇంటెన్షన్. ఇది డెఫినెట్గా ఉంటుంది. నెక్స్ట్ టైం కాంటాక్ట్ రీఎలెక్ట్ అవ్వాలనేది డెఫినెట్గా ఉంటుంది. దానికి తోడు లేదా మరి ఒక వ్యవస్థకు అలవాటు పడ్డ వల్ల మేము ఐడియాలో ఇంట్లో కూర్చోలేము కదా. ఇంకా కాంటాక్ట్ చేసేది ఇట్ ఇస్ డిపెండ్స్ అపాన్ ది పార్టీ టికెట్ ఇస్తే డెఫినెట్గా మీలాంటి వాళ్ళ మీరంత అనుభవజ్ఞుల్ని మీ పార్టీ ఎందుకు వదులుకుంటుంది? డెఫినెట్గా మీరు 2019లో మళ్ళీ మీకే టికెట్ అనుకుంటారు. సరే డాక్టర్ గారు, అదే సరే రాజకీయాలు పక్కన పెడితే మీ కుటుంబం ఏంటి? మీ కుటుంబం ఎంతమంది? మీ పిల్లలు? 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. పెద్ద అమ్మాయి ఈజ్ ఎ గైనకాలజిస్ట్. ఆమె హస్బెండ్ ఇది గోల్డ్ మెడలిస్ట్ ఇప్పుడు పాండిచ్చేరి రేడియో డయాగ్నోసిస్లో. ఆయన ఇక్కడే సెకండ్ వరల్డ్ హాస్పిటల్. బోత్ ఆర్ డాక్టర్స్. మా అమ్మాయి గవర్నమెంట్ సర్వీస్లో ఉంది, గైనకాలజీ, ఉప్పల్ దీంట్లో పనిచేస్తుంది. దెన్ పెద్ద అబ్బాయి ఈజ్ ఏ బీటెక్ ఇంజనీరు. సో అతను ఈ డస్ హిస్ ఓన్ బిజినెస్. అండ్ మొన్న అలంపూర్ కాంటాక్ట్ చేశాడు. అదే అలంపూర్లో అసలు టీఆర్ఎస్ అనేదే లేదు. పట్టుమని 10 ఓట్లు ఉన్న ప్రదేశంలో లేదు. అయినా కానీ పార్టీకి అక్కడ ఒక స్థానం కల్పించాలనే ఉద్దేశంతో నేనుగా కోరలేదు ఆ టికెట్. మరి ముఖ్యమంత్రి గారే, ఈనాడున్న ముఖ్యమంత్రి గారు, అప్పుడు టీఆర్ఎస్ అధినేత, ఎడ్యుకేటెడ్ బాయ్ కాబట్టి మనం ఫీల్డ్ చేద్దామని చెప్పేసి ఆయన ఆదేశం మేరకే పెట్టాము. అయినా కానీ 39,000 ఓట్లు వచ్చాయి. 4 ఓట్లు 10 ఓట్లు లేని అలంపూర్లో 39,000 ఓట్లు పోల్ చేసాము మేము. ఒకటి పార్టీకి ఉన్న ఇది ఉద్యమ స్ఫూర్తి, తర్వాత మాకు లోకల్ కాన్స్టిట్యూన్సీ. అంటే మీ అబ్బాయిని కూడా రాజకీయాల్లో కంటిన్యూ అవుతారా? ఛాయిస్ అదండి. ఇప్పుడు ఆయన కాంటాక్ట్ చేశాడు, ఓడిపోయాడు. గెలిస్తే వేరే ఉండేది, ఓడితే ఈ విధంగా ఉండేది. ఇప్పుడు ఆయన కూడా కాన్స్టిట్యూన్సీలో తిరుగుతున్నాడు. ఈజీ విత్ ద పీపుల్. ఫ్యూచర్ ఆయన చెప్పాను కదా, ఇట్ ఈస్ అప్ టు ద పార్టీ. తర్వాత చిన్న అబ్బాయి ఈజ్ డూయింగ్ ఈజ్ ఎంబీబీఎస్ 3rd year ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీలో. అతను కూడా మ్యారేజ్ అయింది. అతని వైఫ్ కూడా చేస్తూ ఉంది ఎంబీబీఎస్ఏ. తర్వాత మా పెద్ద అబ్బాయి వైఫ్ షీఈ్ రెసిడెన్సీ హౌస్ వైఫ్గా ఉంది. అంటే మీ వారసత్వం అంటే వైద్య వృత్తి వారసత్వంగా వస్తుంది, రాజకీయాలు కూడా వారసత్వంగా మీ కుటుంబంలో వస్తున్నాయి. రెండు వస్తున్నాయి. ఇప్పుడు వదిలికేము కదండి, నాకు ఆకాంక్ష, నా పిల్లలు డాక్టర్లు కాబట్టి ఇప్పుడు 2 అదే మీ 2 వారసత్వాలు కొనసాగుతున్నాయి మీ కుటుంబంలో. కొనసాగుతున్నాయి.